మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని శ్రీ గంగా సమేత ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు భక్తులను ఆకట్టుకుంటుండగా, ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఒంగోలు జాతి వృషభ రాజముల ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, అలాగే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు తమ ప్రతిష్టాత్మక ఎద్దులను ప్రదర్శిస్తూ పోటీలో పాల్గొన్నారు. ఎద్దుల శక్తి, ఆకృతి, సంరక్షణ పద్ధతులను చూపిస్తూ రైతులు తమ ప్రతిభను చాటుకోగా, విజేతలకు 1,70,000, 50,000 రూపాయలు నగదు బహుమతులు అందజేసి పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చారు. భక్తి, సంప్రదాయం, వ్యవసాయం, సంస్కృతి కలిసిన ఈ కార్యక్రమం గండవరం గ్రామంలో ఉత్సాహాన్ని నింపుతూ మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూడా ఇచ్చారు. అయితే ఆ కార్డు యజమాని 3,067 దూరం లాగి మొదటి బహుమతి ₹1,00,000 కైవసం చేస్తున్నారు. ఆ యొక్క మొదటి ₹1,00,000 అందించిన వారు దొడ్ల గౌతమ్ రెడ్డి గారు ₹1,00,000 అందించారు. వాళ్ళు వచ్చి ఈ పోటీలు నిర్వహించి ఎవరెవరికి ఏ స్థాయిలో ఉన్నాయో కూడా నిర్వహించడం జరిగింది. అతను కూడా వాళ్ళకి కూడా నేను ప్రత్యేకమైన మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేవస్థానం చైర్మన్ మాలా కొండయ్య గారు ఈ కార్యక్రమాన్ని మాకు పరిచయం చేసి ఆయన పట్టుదలతో ఈ కార్యక్రమం పెట్టాలని గత సంవత్సరం నుంచి పట్టుబడటం, అదేవిధంగా ఆనవాయితీగా కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా 2వ సంవత్సరం కూడా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాం. దీనికి మాకు ప్రధానంగా ఈ పరమేశ్వరుడి పైన ఈ శివాలయం పైన మాకున్న ఆలాపన, అదేవిధంగా ఈ గ్రామం పైన మాకున్న ఆపేక్ష వల్ల ఈ కార్యక్రమానికి మాకు ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా గ్రామస్తులు కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, నా బంధుమిత్రులు కానివ్వండి, ప్రజలు, భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి నాకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా మనకు ఆర్థికంగా కానివ్వండి, చేనుడు వదడుగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఇప్పటికీ నేను రుణపడి ఉంటానని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు మా స్వగ్రామమైన గండవరంలో 1100 సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకాళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము మా గ్రామం హై స్కూల్ నందు గ్రౌండ్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 2 ఏళ్లుగా మేము నిర్వహిస్తున్నాం. ఇది 2వ సంవత్సరం. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 8 జతల ఎద్దులు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు 4 జతలు కంప్లీట్ చేసుకున్నారు. మధ్యాహ్నం అప్పుడు 4 గంటల వరకు ఈ క్రీడా కార్యక్రమం ఎద్దుల పోటీలు జరుగుతుంది. దీనికి మాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి, నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చేసిన ప్రజలకు, రైతులకు, మా మిత్రులకు, అట్లాగే గ్రామ పెద్దలకు, అదేవిధంగా కార్పొరేట్లకు, ఇచ్చేసిన మా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారికి, అట్లే నగర కార్పొరేటర్లకి, మా గ్రామ పెద్దల ఎంపీటీసీ కనక శ్రీనివాసుడి గారికి, అదేవిధంగా మన రాజేష్ గారికి, మన దేవస్థానం చైర్మన్ ఆలం కొండయ్య గారికి, అదేవిధంగా కంచి ఈశ్వరెడ్డి గారికి, శ్రీ కాశీనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చిత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోటీలు కొనసాగుతున్నవి. ఈ క్రీడలకి, ఎద్దుల పోటీల క్రీడలకి ముఖ్యంగా ఈ జరిపించడానికి మాకు సహకరిస్తున్న దొడ్ల గౌతమ్ రెడ్డి గారికి, ఇప్పటి వరకు గౌతమ్ రెడ్డి గారు మాకు ఈ ప్రథమ
గెలుచుకున్న ప్రథమ బహుమతికి ఆయన ₹1,00,000 వారికి ఆ రైతులకి ఆ ఎద్దులు పెంచిన వారికి ఆ పోటీలో పాల్గొనవచ్చు ప్రైజ్ మనీగా ₹1,00,000 ఆయన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రౌండ్ అనగా 200 అడుగుల దూరాన్ని 40 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంతో సమానంగా కొనసాగుతున్నది. దీనికి విచ్చేసిన మా ప్రజలకు, గండవరం గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఇది చోళరాజు కట్టిన దేవస్థానం. ఇది ప్రసిద్ధిగాంచిన 11వ శతాబ్దంలోని ఈ దేవస్థానం. ఈ దేవస్థానం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. 1100 సంవత్సరాల క్రితం కట్టింది. దీని తిరునాళ్ళ చాలా మనకు ప్రఖ్యాతిగాంచింది. చాలా బాగా చేస్తాం. ఈ తిరునాళ్ళు ప్రవర్తించి కూడా మా తాతల నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఉదయకళేశ్వర స్వామికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. Please subscribe SS News AP.